ఈ కాంతలు ఈ తనయులు ఈ కాంచన రాసులెల్లా ఎన్నడు ధ్రువముల్ కాకుండుటెరిగి బుధులకు కాకోదర రాజహారు గని మనవలదే తరుణ శశాంక శేఖర మరాళమునకు సార గంభీర కాసారమగుచు కైలాసగిరినాథ కలకంఠ భర్తకు కొమరారులే మావి కొమ్మ ఎగుచు సురలోకవాహినీధర షట్పదమునకు ప్రాతరుద్బుద్ధ కంజాతమగుచు రాజరాజ ప్రియ రాజకీరమునకు మానిత పంజరస్థానమగుచు ఉరగవల్లభహార మయూరమునకు చెను మీరిన భూధర శిఖరమగుచు లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి అద్రినందన పొల్చే విహార వేళ నరసింహ కృష్ణరాయల కరమరుదగు కీర్తి వెలయు కరిభిజ్జిరిభిత్ కరి కరిభిజ్జిరిగిరిభిత్ కరిభిజ్జిరిభిత్ తురంగ కమనీయం వై అద్భుతం. నీవు కవివి కూడా నా చిరంజీవి. నీ తపస్సే కాదయ్యా, మా తపస్సు కూడా ఫలించింది. వారు ఆంధ్ర కవితా పితామహ అలసాని పెద్దన కవీంద్రుడు. చిన్నవాడవైనా చక్కని పద్యం చెప్పావయ్యా. వీరు మధుర కవి నంది తిమ్మన్న గారు. మా కొలది జానపదులకు నీ కవనపు ఠీవి అప్పునే, మా కొలది జానపదులకు నీ కవనపు ఠీవి అప్పునే, కూపన తద్వేకములకు గగన ధుని శీకరముల చెమ్మ నంది సింగయతిమ్మ. బాగు బాగు, కాని గగనధుని నాకధుని అయితే కూపన తద్వేకములకు నాకధుని శీకరముల చెమ్మ నంది సింగయతిమ్మ. ఆహాహా, ఇంకా రసవంతంగా ఉంటుంది మహాప్రభు. తమ మార్పు నా నేర్పుకు ఘనత కలిగించింది. మహారాజు కవికి ఈ కవి బహుమానం సమర్పిస్తున్నారు. స్వీకరించండి. సరస్వతి ప్రసాద్, ఇవి మీరు స్వీకరించండి. ఇక నుంచి మీరు మా ఆంతరంగికులు. శరసంధాన బలక్షమాది వివిధైశ్వర్యంబులం గల్గి దుర్భర షండత్వ బిల ప్రవేశ చలన బ్రహ్మఘ్నతల్మానినన్ నరసింహక్షితి మండలేశ్వరులనెన్నన్వత్సుని సాటిగా నరసింహక్షితి మండలేశ్వరుని కృష్ణ రాజకంఠీరవా వికటకవులు ఎందుకు నవ్వుతున్నారు? మరేమీ లేదు మహాప్రభు.
తోక ముడిచి దిలప్రవేశం చేసే సింహం ప్రభువులకు సాటి కాదంటూనే రాజగంధీర వారి తాతగారు సంబోధిస్తుంటే నాకు నవ్వొచ్చు. మంచి పట్టే పట్టావు మనవడా. ఏది నువ్వు పద్యం చెప్పు విందాం. కలనల్ తావక ఖడ్గ ఖండిత రిపుక్ష్మాభర్త మార్తాండ మండల భేదం బొనరించి ఏగునెడా తన్మత్యం పునన్ తారకుండల కేయూర కిరీట భూషితుని శ్రీనారాయణుంగాంచి లోగలగం వారుతునేగే నీవయను శంకన్ కృష్ణరాయాధిప. షహబాష్, చిన్నవాడు అయినా పెద్ద పద్యం చెప్పావయ్యా. అందుకో రామకృష్ణయ్య ఈ బహుమానం. ఇక విద్యా వినోదం సాగించము. గురుచక్ర గారు కానివ్వండి. ఆ కారడవులు ఏ దిక్కు లేకుండా పడి ఉన్న శివలింగాన్ని తిన్నడు తన పల్లెకు రమ్మని ప్రార్థిస్తూ కురుకు దూపున గాలిన కొరత నురుకు నురుకు దూపుల బుట్టింతు నెరుకవారి ఇరుకు వలి గుబ్బ పాలిండ్లై గురుకోండ్ల సేవకిచ్చెద నీకు విచ్చేయవయ్యా. సుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్కులకేలగల్గెను అతులిత మాధురీ మహిమ. తెలిసెల్ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాపహారి సంతత మధురాధరోదిత సుధారత తారల గ్రోలుటల్గుమీ. అంతేనా తాతయ్య? అవునేమో మనవడా. గంగా సంగమమిత్సగించునే మది కావేరి దేవేరిగా అంగీకారమొనర్చునే యమునతో ఆనందమున్ పొందునే రంగతుంగ తరంగ హస్తముల ఆ రత్నాకరేంద్రుండు నీ అంగం వంటి సుఖించునేని గుణభద్రా తుంగభద్రా నదీ. నిన్న ఆవర్త ఈవేళ ధూర్జటి గారిని ఈ వర్ష చూస్తూ ఊరుకోవాల్సిందేనా? ఊరుకుంటామా? వికటకవి నోటికి తాళమే ఇస్తాను చూడండి. గోవిందయ్య, నీతో ఓ చిన్న పని ఉంది. చెప్పండి స్వామి, చేసేస్తాను. రామకృష్ణ వెనకాల వస్తున్నాడు. తడబడకుండా నువ్వు అడిగినట్టే కుంజర యూధము దోమ పుట్టుకదొచ్చను అని సమస్యను కూర్చున్నాను. అంతే కదా, అడిగేస్తాను. మీరు అక్కడే కూర్చుని చూస్తుండండి. కవి గారు, ఏ నాయన, కుంజరయోధంబు దోమ కుత్తుకదొచ్చాను, ఈ సమస్యను తమరే పూరించారు. గంధాయి తాగి తురకల సంజాతము చేత కళ్ళు తవికొన్నావా లంచెల కొడక. ఎక్కడ కుంజరయూధంబు దోమ కుత్తుకదొచ్చెన్. గట్టిగా హరి హరి, ఆ దీవెనలన్నీ నాకే గురుస్వామి. కేవలం మీకే అని ఎందుకు అనుకోవాలి భట్టుమూర్తి గారు? అందులో మాకు భాగం ఉంది. అప్రాచ్యుడా, ఈ అవమానాలతో జీవించడం కన్నా మరణించడమే మంచిది. అవునవును, అది చాలా మంచిది. సత్తి ఏం సాధిస్తాం భట్టుమూర్తి? ప్రభువుతో చెప్పి ఈ కోణంగి సంగతి తేలుద్దాం. కుంజర యూధంబు దోమ కుత్తుకదొచ్చెన్, ఈ సమస్యనే మేమిస్తున్నాం. పూరించండి రామకృష్ణయ్య గారు. రంజన చెది పాండవులరి భంజనులై విరటు కొల్వు పాలైరకటా సంజయా విధినే మల్దును కుంజరయూధంబు దోమ
పుట్టుకదొచ్చెన్ నీ బుద్ధికి రెండు ప్రక్కలా పొదిని రామకృష్ణయ్య. దిగీభవ మహారాజన్, నన్ను సహస్ర గంటక నరసరాజంటారు. పట్టిన గంటం ఆపకుండా వ్రాస్తాను. పరుల కవితలో తప్పులు పడతాను. నా విద్యను పరీక్షించి ఈ పత్రిక కటాక్షించండి. అయ్యా, తమరు ముందు గంటం పడతారా లేక తప్పులు పడతారా? ముందు గంటం పడతాను. పెద్దలు ప్రారంభించండి. సెలవా మహాప్రభు. రాయండి. మరుద్రుత తటస్థ శత్రు మండలి గళాంతరక్షరన్నవాశ్రుగాపగాభిసారికా ధృతాంబుధి మరుత్పతి స్వరుచ్చతి క్రమత్రుటత్కుభృద్వర స్ఫురధ్వని ప్రవృద్ధ యుద్ధ పుంఖితానకార్భటి. రాశాను. అయ్యా, తమకు అంతటితోనే జయపత్రిక అందదు. మరో శారదమూర్తి అందుకోవచ్చు. నేనందుకుంటున్నాను. రాయండి. బాబా. మరొక్కసారి చెప్పమన్నారా? పూవట బాబా తలపై పూవట జాబిల్లి వల్వ బూదట చేదే బూవట చూడగనులుడు కౌవట అరయంగ నట్టి అరుణకు జేజే. ఆగదన్నారుగా, కంఠం ఆగిందే. చెప్పిన పద్యమే వ్రాయలేని వాడవు పెద్దల కవిత్వంలో తప్పులు పడతావే. తెలియనివన్నీ తప్పులని దిట్టతనాన సభాంతరంబునన్ పలుకగరాదురోరి పలుమారు పిశాచపు పాడెగట్ట నీ పలికిన నోట దుమ్ముబడ భావ్యమెరుంగవు పెద్దలైన వారల నిరసింతువా ప్రగడరాన్నరస విరసా తుసా భుసా. శాంతించండి రామకృష్ణ. జయాపజయాలు దైవాధీనాలు. వారు మనకు అతిథి. మర్యాద చేసి పంపటం మన ధర్మం. వారు నిశ్చింతగా జీవించడానికి వలసిన ధనమిచ్చి పంపించండి. ఆహా, కలికాలంలో ధర్మదేవత 4 పాదాలతో నటించే దివ్యస్థలం తమ భువన విజయమే మహాప్రభు. కవిశిఖామణుల దేశీమా. కొండవీటి సీమ మహాప్రభు, అనవేమారెడ్డి గారిని ప్రశంసిస్తూ మేమొక పద్యం చెప్పాం. దానికి అర్థం వివరించగల వారెవరు ఇంతవరకు కనిపించలేదు. తమ కవిత గజాల పాండిత్య ప్రతిష్ట విని చెప్పగలరేమోనని వచ్చాను. ఏమిటా పద్యం? రాజనందన రాజత్వజులు సాటి తలపనన్నయవే మధరణిపతికి భవభవభోగ సత్కళాభావములను భావభవభోగ సత్కళాభావములను అంతేగా. దీనికి అర్థం చెప్పడం ఓ బ్రహ్మ విద్య. చెబుతాను. ఈలోగా మీరు ఈ పద్యాల గురించి కొంచెం ఆలోచించండి. మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోక తోక మేక మేక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక. దీనికి అర్థం చెప్పండి.